వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు జనవరి నెల 7వ తారీఖున ప్రొద్దుటూరు మైదుకూర్ బైపాస్ నందు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన బస్సు అమృతనగర్కు చెందిన అబ్దుల్ మునాఫ్ పల్సర్ వాహనముపై వస్తుండగా ఢీకొన్న ఘటన ఏకేటీవీ న్యూస్ ప్రేక్షకులకు విదితమే. ఈ ఘటనలో లోపాయకారి ఒప్పందం మునాఫ్ కుటుంబ సభ్యులతో చేసుకున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తమకు అన్యాయం చేసిందని వైద్య ఖర్చులకు నిమిత్తం 3,50,000 రూపాయలు అందించి ఆ తర్వాత చేతులు ఎత్తేశారని, గతిలేని పరిస్థితిలో తమ సోదరుణ్ణి బ్రతికించుకోవడం కోసం ఇల్లును కుదవపెట్టి దాదాపు 7 లక్షల రూపాయలు అప్పు చేశామని, అయినా విధి వంచడంతో ఆదివారం తన సోదరుడు అబ్దుల్ మునాఫ్ మృతి చెందాడని సోమవారం ఉదయం ఎర్రగుంట్ల బైపాస్ నందు గల శ్రీ చైతన్య విద్యా సంస్థ వద్ద మునాఫ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి వైద్య ఖర్చులకు డబ్బులు చెల్లిస్తామని అన్న యాజమాన్యం చేతులు ఎత్తివేయడంతో అప్పులు పాలయ్యామని సంస్థ ప్రతినిధులను నిలదీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు వారికి సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. చివరకు ఎస్ఆర్ఐటి సంస్థ వ్యవస్థాపకులు రాజేశ్వర్ రెడ్డి బాధితులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. వాడు వడ్డీలు కట్టుకోవాలా, వాళ్ళ అమ్మ నాయన చూసుకోవాలా, వాళ్ళ ఆయన సర్జరీ ఫస్ట్ ఏమన్నారు సార్, ఎంతైనా కానీ మేము చూసుకుంటాము, 10 లక్షల వరకు అన్నారు సార్. మీరు సర్జరీ కూడా చేయలేదు సార్. మేనేజ్మెంట్ తరఫున ఒక్కరైనా రావాలి కదా సార్. చూడండి ఏమైంది ఇంతవరకు వాళ్ళు తక్షణం కళ్ళతో చూసి తెలుస్తాడు పరిస్థితి ఏంటనేది ఆ రోజు హాస్పిటల్లో. ఇప్పుడు మా పిల్లోడు ఒక్కడే బస్సు కింద పడినాడు సార్. అదే పొరపాటున స్కూల్ బస్సు కింద పడి పిల్లలకి ఏమైనా అయితే ఈ విధంగానే ఉంటారా? పోతున్నారు స్కూల్ బస్సు వాళ్ళు. నేను చూస్తున్నా 80-90 పోతున్నారు. ఏం అవసరం అంతా? కొంచెం లేట్ అయినా వాళ్ళకు అడుస్తారనేసి 80-90 తొక్కుతున్నారు. మా పిల్లోడు ఒకటి బస్సు కింద పడినాడు. అదే స్కూల్ బస్సు కింద పడి పిల్లలకి ఏమైనా అయితే ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటారా మీరందరూ? అంటే అమ్ముడుతారు, వాల్యూ లేదు. కుక్కలు అమ్ముడుతారు, ప్రజలు కుక్కలు. అదే మీ అభిప్రాయం అంతే కదా? అమ్ముడుతారంటే చీప్ చిల్లర్. మేము మనుషులం కాదా? మేము మనుషులం కాదా? డిగ్రీ చదువుకొని బెల్లారు పని పోతాను సార్. నేను 700 కూలికి పోతానా? డిగ్రీ చదివి 700 కూలికి పోతానా? నాకు లేదు. 21 అయిపోయింది నాది. నాకు బైపాస్ సర్జరీ ఉంటే ఇంకా ఆప్షన్ లేదా? పోతాడు పనికి. కూలికి వెళ్తున్నా. మా అన్న కార్పెంటర్, అతను కూలికి వెళ్తుంటారు. 7వ తేదీ 8:30కు చైతన్య స్కూల్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. అక్కడి నుంచి మేము కర్నూలు టైంలో 3 లక్షల వరకు సర్ది ఆ నుంచి మేము సర్దలేము, మా వల్ల కాదు, ఏమన్నా మీరు సావండి అని చేతులు ఎత్తేసారు. ఇది నాగిరెడ్డి సార్ నాకు ఫోన్పే చేశాడు. 3.5 లక్షలు నాకు సాయం చేశాడు. తర్వాత ఏమైనా కానీ బిల్లులు నాకు పెట్టు, నేను చూసుకుంటా అని నేను హాస్పిటల్తో మాట్లాడినా. సార్తో లింక్ కనిపిస్తానే ఓకే అన్నారు. లాస్ట్ మూమెంట్లో నా ఆపరేషన్ టైంలో నాకు చేతులు ఎత్తేసారు. అది కాక వాళ్ళు ఇచ్చింది కాక నాకు 7 లక్షలు అప్పు అయింది. కంప్లైంట్ ఇచ్చాం. నాకు 7 లక్షలు అప్పు అయింది. మనిషి చేతికి రాలేకపోయాడు. నాకు అప్పు లేకుండా ఇంట్లో వాళ్ళు నేను బతికించుకోగలను, ఇంట్లో సాక్కుంటా. ఇప్పుడు ఇంటి పేపర్లో పెట్టుకుని 7 లక్షలు అప్పు చేసిన. ఆ 7 లక్షలు వడ్డీ కట్టుకోవాలన్నా, నాకు వచ్చి 700 కూలీతో వడ్డీ కట్టుకోవాలా, అమ్మ నాన్నని చూసుకోవాలన్నా, వాడు లేని లోటు చూసుకోవాలన్నా, నాకు ఏ ఆప్షన్ లేదు. నాకు కొట్టుకు న్యాయం జరుగుకుంటే ఇన్నే చనిపోతా సార్. ఖచ్చితంగా నాకు ఈరోజు ఇన్నే చనిపోతా. ఒకటి సార్, నాకు అప్పు లేకుంటే నేను నా తల్లిదండ్రులు నేను చూసుకుంటా. వాళ్ళు లేని నోటు నేను ఎట్టో కూడా నేను కష్టపడి నేను చూసుకుంటా. నాకు 7 లక్షలు 8 లక్షల దాకా అప్పు అయిపోయింది. అదే కదా సార్ అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. అంత అమౌంట్ ఎంతైనా కానీ నేను పెట్టుకుంటామంటే నేను హాస్పిటల్లోకి వెళ్ళా, ప్రైవేట్ హాస్పిటల్లోకి. వాళ్ళు ఓకే అయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసి నేను అప్పు చేసుకోవాల్సి వచ్చింది. 7 లక్షల వరకు ఆపరేషన్ కూడా వాళ్ళు అమౌంట్ 50,000-60,000 వేసింటే 2 లక్షలు పోస్ట్ పోన్ అయింది. మధ్యలో అమౌంట్ లేక హాస్పిటల్ చేంజ్ చేయాల్సి వచ్చింది.
చనిపోయాల్సి సార్ ఖచ్చితంగా. నాకు న్యాయం జరగకుంటే ఖచ్చితంగా చనిపోనీకి రెడీగా ఉన్నా. వేరే ఆప్షన్ లేదు. ఇంకా బతుకుదాం, ఖచ్చితంగా చేద్దామని. ఆ 7 లక్షలు 8 లక్షలకు వడ్డీ కట్టుకుంటే స్తోమత లేదు, నేను సాకుంటే స్తోమత లేదు. నేను ఖచ్చితంగా చనిపోనీకి అయితే రెడీగా ఉన్నా. నాకేం లేదు. ఖచ్చితంగా నాకు కుదరకుంటే ఇప్పుడు బాడీ ఇక్కడే పెట్టి నేను ఖచ్చితంగా కిరోజన్ సందేహానికి రెడీగా ఉన్నా. లేదు ఫ్రెండ్స్ లాగా ఉన్నాం సార్, అన్నదమ్ములు కాదు, అందరు ఫ్రెండ్స్ అనుకుంటారు, అంత క్లోజ్గా ఉన్నాం సార్. 12 రోజులు నానా తిప్పలు పడి బతికించుకుని ట్రై చేశాను. చేతులలో ప్రాణం పోయింది సార్. ఏం చేయలేని సిచ్యువేషన్, చేతులలో ప్రాణం పోతుంది, ఏం చేయలేకపోతున్నా. ఆపరేషన్ చేపించడానికి డబ్బులు ఇవ్వలేదు సార్ వాళ్ళు. టయానికి డబ్బు అని ఇచ్చేవాడు. మధ్యలో హాస్పిటల్ చేంజ్ చేశాను. నిద్ర మెలుగు లేకుంటే చంపదా కొట్టుకొని మెలుగు తెచ్చుకునే సార్ అని చూసుకోవాలండి. పెళ్లి సంబంధాలు ఓకే అయిపోయింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆ టైంలో మంచి లేకుండా పోయాడు సార్. ఏదో అప్పు లేకుంటే అమ్మ నాన్న నేనట్టు కూడా సాగుకుంటా సార్. అప్పు వచ్చి పడింది, నేను ఏం చేయను. పిల్లడన్నా బతికినంటే ఎన్నో ఇద్దరు కష్టపడి తీసుకునేది సార్, వాడు బతకపోతే ఏదో బతుకుతాను అన్ని ఆశతో నానా తప్పులు పడి ఏదో ఇన్సూరెన్స్ 15 లక్షలు వచ్చారు, 20 లక్షలు వచ్చారు, 10 లక్షలు ఇమ్మను. ఆ ఇన్సూరెన్స్ నేనే ఇస్తారు డిన్నర్ వరకు. ఎంత మట్టుకు వచ్చారు చూద్దాం. అది వాళ్ళు వేసుకోను. 10 లక్షలు ఇమ్మను, నేనే రిటర్న్ ఇస్తాను, లేకుంటే అంతా వాళ్ళే. సారు నాగిరెడ్డి సారు ఇప్పుడు మాట్లాడినారు, సిఏ సార్ అందరు ఉన్నారు. ఇన్సూరెన్స్ అమౌంట్ 15 నుంచి 20 లక్షలు వస్తుంది, మాకు ఎటువంటి సంబంధం లేకుండా అంతా మీకే ఇప్పించాం, మేము ఈ దాంట్లో ఏం తీసుకోమని చెప్పారు. నేను ఏం అడగడం జరిగింది, అప్పుడు లేట్ అవుతుంది, అమౌంట్ వచ్చాక నాకు ఇబ్బంది అవుతుంది అంటే 2.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. సీనియర్ సార్ వచ్చేసి 1 లక్ష రూపాయలు, నాగిరెడ్డి సార్ వచ్చి 1.5 లక్షలు. ఇప్పుడు అడ్డు పెట్టుకోమని ఖర్చులకు 50,000 ఇచ్చారు. మాకు తగిన న్యాయం జరిగింది. స్కూల్ జోలికి మేము రాము, కానీ ప్రతిదీ ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తి స్థాయి మాకే చెల్లుతుందని వాళ్ళు చెప్పారు సార్. దాంట్లో ఎటువంటి తీసుకోవడం అలాంటివి చేయమన్నారు. స్కూల్ పైన ఎలాంటి చర్యలు రేపు అన్నాడు మిగతా 2 లక్షల అమౌంట్ ఇస్తామని. స్కూల్ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోము, మాకు న్యాయం చేయాలి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.